హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సంక్రాంతి డే. బట్ ఆ రోజు మేము బయటకు వెళ్ళాము, మూవీకి వెళ్ళాము అని చెప్పా కదా. ఇంకా ఆడే ఈవినింగ్ అనమాట. మేము నెక్సెస్ మాల్కి అయితే వచ్చాను. నెక్సెస్ మాల్కి వచ్చాము. మాల్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి, స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది, ఆసమ్ ఉంటుంది వీడియో అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఇది బయట అవుటింగ్ అనమాట. ఇంకా అవుటింగ్ అయితే ఇట్లా చిన్నపిల్లలు ఆడుకునేది అయితే ఇట్లా అయితే పెట్టారు. ఇంకా చూడండి, మాల్ అయితే చాలా పెద్దది. అసలు ఎటు నుంచి ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు, అంత పెద్ద మాల్ అనమాట. బట్ ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను సంక్రాంతికి. నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ వచ్చేసి నాకు 1200 అట్లా పడింది అనమాట. బట్ వైలెట్ కలర్ నాకు లేదని చెప్పేసి వైలెట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 3 పీస్ సెట్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఇదైతే తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. బట్ వేసుకుంటే కూడా చాలా బాగా లుక్ కూడా బాగుందనిపించింది. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారు అని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే డెకరేషన్ అయితే చేశారు. ఇదైతే ఫస్ట్ చెకింగ్ ఉంటుంది కదా, చెకింగ్ అయిపోయింది. ఇంకైతే మేమైతే లోపలికైతే వెళ్తున్నాము మాల్లోకి. నాకైతే అట్లా చూస్తూ ఉండిపోతున్నాను, అంత పెద్ద మాల్. బట్ మేము కేపీహెచ్బీలోనే ఉంటాము, కానీ కేపీహెచ్బీలో నెక్సెస్ మాల్ ఇంతవరకు వెళ్ళలేదు. అది అనమాట. ఇంకొకటి లూలు మాల్ మా పక్కనే, మాకు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్. అది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. అట్లా ఉంటుంది అనమాట మనం. ఓకే, ఇంకా అయితే వెళ్ళాము నెక్సెస్ మాల్కి. ఇంకా నాకు చాలా బాగుంది. ఇంకా అక్కడ నాకు ఎస్పెషల్లీ నచ్చింది ఏంటంటే జంగిల్ టైల్స్ అనే ఎగ్జిబిషన్. కానీ ఎగ్జిబిషన్ కాస్ట్ అయితే చాలా ఉంది, 250 ఉంది ఎంట్రీ ఫీజు. అమ్మో, అసలు ఎందుకు అంత? ఏమైనా నిజమైన యానిమల్సా? కాదు, మూమెంటబుల్ యానిమల్స్కి అంత కాస్ట్ అవసరమా? ఇప్పుడు నెక్సెస్ మాల్ పక్కన తాజ్ మహల్ అని ఎగ్జిబిషన్ పెట్టారు, దానికి వెళ్ళాం మేము. అక్కడ మూమెంటబుల్ యానిమల్స్, రియల్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్ అంతా ఉంది. దానికే 100 రూపీస్ ఎంట్రీ ఫీజు తీసుకుంటే దీనికి 250 అంట. అందుకనైతే మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు పిల్లలు ఎవరు లేరు, మేము పెద్దోళ్ళం, మేము వెళ్ళి ఏం చేస్తాం? అది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి, జంతువులు కదా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయడానికి, ఆడుకోవడానికి బాగుంటుంది. మాకు పెద్దవాళ్ళకి మాకెందుకులే అని చెప్పేసి మేము మాల్ అయితే విజిట్ చేసామంతే. ఇక్కడైతే కొన్ని రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు మీరు. ఓకే, చూడండి, టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఇచ్చాడు, దానికి వరకే సపరేట్గా. అది మళ్ళీ ఎంతో లేదు, చిన్నది. మీకు పైన నుంచి కూడా నేను చూపిస్తాను. చూడండి ఎంత చిన్నదంటే అంత చిన్నగా ఉంది. అంటే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళే ఎస్పెషల్లీ వెళ్తున్నారనమాట దానికి. నార్మల్ వాళ్ళు అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లలు ఆడుకుంటారు కదా లోపల, అందుకని చెప్పేసి వెళ్తున్నారు. అది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఆ లోపల మొత్తం ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది. వెళ్ళకపోవటం ఇది. అదే మా హస్బెండ్ని వెళ్దామా అని అంటే 250 వెళ్దామంటే వెళ్దాం అని అన్నాడు. వద్దులే అసలకే మనం అంత. నేనైతే నాకు ఏదైనా రీజనబుల్ అనిపిస్తేనే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళనమాట. నాకు అంత మనీ వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు. అదిగాక మాకేమైనా పిల్లలు ఉన్నారా ఏంటి ఆడుకోవడానికి అందులో, అందుకని మేమైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మూమెంటబుల్. చూడండి, టైగర్. ఇది సౌండ్ అట్లా కూడా ఏం చేయట్లేదు, జస్ట్ అట్లా మూమెంట్ అంతే. ఇదైతే స్నేక్, ఇదైతే ఎలుగుబంటి, ఇదే స్నేక్. బయటికి కూడా కనిపిస్తున్నాయి కదా. పిల్లలు ఏంటంటే చూసి కొంచెం ఎంజాయ్గా ఆడుకోవటం అట్లా చేస్తారనమాట. అందుకని పిల్లల గురించి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే మేము ఒక పిక్ అయితే తీసుకున్నాము, మా సిస్టర్ నేను. మా సిస్టర్ డ్రెస్ లాంటిదే నాకు డ్రెస్ ఉంది, అది 2 ఇయర్ మ్యాక్సిమం 2 ఇయర్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను. బట్ మా సిస్టర్ ఇప్పుడు వేసుకుంది, నేను ఎప్పుడో వేసుకున్నాను. నాది గ్రీన్ కలర్ అనమాట, తనదేమో ఈ కలరు. ఓకే, మీకు అసలైన ఫన్నీ కూడా చెప్తాను, చూసేయండి.
ఇక్కడైతే మామూలుగా ఎలుగుబంటి బొమ్మ ఒకటైతే ఉంది. బట్ నేను ఆ బొమ్మను పట్టుకొని ఫోటో దిగుతానని చెప్పేసి మా హస్బెండ్ని నేను ఫోటో తీయమని చెప్పాను. సరే అని చెప్పేసి మా హస్బెండ్ ఫోటో తీస్తుంటే మా అక్క నేను కూడా దిగుతానని చెప్పి పిగ్గును పట్టుకొని దిగింది. నాకైతే అది చాలా నవ్వు వచ్చింది. అసలు ఆ పిగ్ కూడా రావట్లేదు, అయినా కానీ దాన్ని ఎత్తుకొని అట్టగట్ట దిగింది. నిజంగా ఫ్రెండ్స్ మేమైతే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం విచిత్రంగా ఫన్నీగా ఉంటామన్నమాట. ఎందుకంటే వెళ్ళడమే రేర్గా వెళ్తాము, కొంచెం వెళ్తే అట్లా ఫన్నీగా ఉంటాము. కుక్కలను ఎత్తుకోవటం అట్లా అనమాట. చాలా ఇష్టం అనమాట అట్లా ఉండటం. మా హస్బెండ్ కన్నా సాత్విక్ ఏమో మేము ఫన్నీగా ఉంటే వాళ్ళకేమో మీరు ఫన్నీగా ఉంటారు ఎందుకు అది ఇదని అంటారు. కానీ మనం బయటకు వచ్చేదే ఎప్పుడన్నా ఒకసారి, అందుకని చెప్పేసి కొంచెం ఫన్గా అట్లా ఉంటే ఇష్టం అనమాట నాకు మా సిస్టర్కి. బట్ వాళ్ళిద్దరంటే ఎప్పుడు కొంచెం డీసెంట్ అట్లా ఉంటారు, కానీ నేనైతే కొంచెం యాక్టివ్ ఉంటారనమాట బయటికి వెళ్తే. ఇంకా వీళ్ళు మొదలెట్టారా షాపింగ్, వీళ్ళు ఆపర్రా షాపింగ్ అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా ఒకటే కొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళు ఒక షాప్లోకి వెళ్ళారంటే ఇంకా బయటకు వచ్చేసరికి 2 hours అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మేము బయట వెయిట్ చేస్తాం, మీరైతే వెళ్ళండి అని అంటారు. అంతే ఉంటుంది కదా మన ఆడవాళ్ళతో. ఓకే, కానీ అన్ని విండో షాపింగే, కొన్నదైతే ఏం లేదు, అన్ని జస్ట్ ఒక్కడ కూడా తీసుకోలేదు, అన్ని విండో షాపింగ్ అయితే చూసాము. ఇక్కడైతే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇలాంటివన్నీ ఏంటంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతాయి, బట్ మనకెందుకు లేండి ఫ్రెండ్స్, ఏదో జస్ట్ చూడటానికే. ఇక్కడైతే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ బొకేలు అనమాట ఇవి, అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్. చాలా బాగున్నాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే. చూసేయండి, అసలు ఫ్లవర్స్కున్న అందమే వేరు కదా. నేచర్ ఈజ్ ద బ్యూటీ అని ఎందుకంటారు చెప్పండి. ఫ్లవర్స్, పార్క్స్, గ్రీనరీ ఇదంతా నేచర్ కాబట్టి నేచర్ చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఇలా ఉంటాయి, ఇంకా నేచురల్ ఫ్లవర్స్ ఇలా ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, చూసేయండి, వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఏమైంది మీకు కంటెంట్ నచ్చట్లేదా? నేను మీకోసం కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. నాకు కుదరకపోయినా ఎలాగోలాగా ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను. కొంచెం వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనా? నాకంటే చెత్త అంటే నేను అనకూడదు, బట్ కంటెంట్ లేని ఛానల్స్కి అయితే బాగా వ్యూస్ వస్తాయి. ఏం చేస్తారు ఏం తెలియదు, అట్లాంటి వాళ్ళకి వ్యూస్ అన్నీ వస్తాయి. బట్ నేను మంచిగానే తీస్తున్నాను, పెడుతున్నాను, కానీ నాకైతే వ్యూస్ రావట్లేదు. కానీ 3 years అవుతుంది నేను ఛానల్ పెట్టి, తీస్తూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. మధ్యలో ఒక 2 year పెద్దగా పెట్టలేదన్నమాట, ఎందుకంటే నాకు ఆఫీసు, ఇల్లు, ఇంట్లో పనులు ఇవన్నీ కుదరక అయితే పెట్టట్లేదు. తర్వాత అయితే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా హస్బెండ్కి, నా పెళ్ళైన తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని మా హస్బెండ్కి తెలిసిన తర్వాత నేను కొన్ని రోజులు అయితే వీడియోస్ పెట్టలేదు. బట్ అంటే మా హస్బెండ్ ఏం అనలే, నన్ను పెట్టొద్దు అట్లా ఏం అనలేదు. మా హస్బెండ్ని ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది, మనమేం మంచి వీడియోస్ తీసి పెట్టుకుంటే గుర్తు ఉంటుంది, ప్లస్ మనకి వ్యూస్ అలా వచ్చేదైనా మంచిగా గ్రోత్ ఉంటే బాగుంటుంది అని అయితే మా హస్బెండ్ అన్నాడు అనమాట. కానీ అంటాడు, బట్ నీ ఇష్టం, మంచిగా వీడియోస్ అన్నీ తీసుకొని పెట్టుకోవచ్చు అని అంటాడు. కానీ ఒక వీడియో తీయమంటే తీయడు ఫ్రెండ్స్. నాకైతే అది అస్సలు తీయడు. కొంచెంసేపు తీస్తాడు, ఇంకా నా వల్ల కాదు నువ్వే తీసుకో అంటాడు. అస్సలు తీయడు. సాత్విక్ అయితే అసలే తీయడు. ఇంకా బయటికి వెళ్తే నాకు ఏదో ఒక తలకాయ నొప్పి. నాకేమో ఏదైనా వీడియో తీసుకోవాలి, పెట్టిన ఛానల్ ఉంది కదా, ఛానల్ లేని వాళ్ళంటే వీడియోలు తీసుకొని ఏం చేసుకుంటారు, స్టోరేజ్ వేస్ట్. నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను ఛానల్లో పెట్టుకుంటే నాకు గుర్తుంటుంది, మెమరబుల్గా ఉంటుంది. స్టోరేజ్ ఉండదు, వీడియో డిలీట్ చేసుకోవచ్చు తర్వాత ఛానల్లో పెట్టేసి. అవును, ఇట్లా అయితే క్రాకరీ ఐటమ్స్ అయితే అన్నీ ఇట్లా అయితే ఉన్నాయి చూడండి. అసలు ఎంత బాగున్నాయో క్రాకరీ ఐటమ్స్, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ ఈ సీ గ్రీన్, నాకు సీ గ్రీన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ గ్రీన్ కలర్ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకైతే మేమైతే పైకి అయితే వచ్చాము. చూడండి, మాల్ చాలా బాగుందన్నమాట. కొంచెం ఫుడ్ బాగా గట్టిగా తిని రండి, ఎవరైనా వెళ్తే మటుకు. తిరగడానికి ఓపిక ఉండాలి కదా. ఇక్కడైతే మా హస్బెండ్ నువ్వు వీడియో తీయలేదు అని చెప్పేసి అలిగాడు ఫ్రెండ్స్. చూడండి మొహం అయితే ఎలా పెట్టుకున్నాడు. నాకైతే నవ్వు వచ్చింది.
ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రీ. ఓకే, థ్యాంక్